దేవుడు ఇదిగో నీ కోసం నేను గొప్ప క్రియలు సిద్ధపరిచాను నా బిడ్డ అని అంటే, మనం మాత్రం దేవుడిని నాకు ముందే చెప్పయ్యా, నాకు ముందే చెప్పాయి, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో ముందే చెప్పు, నేను ఎక్కడ ఉద్యోగం చేయాలో ముందే చెప్పు, నేను ఏం చదువుకోవాలో ముందే చెప్పు, నా జీవితంలో ప్రతిదీ ముందే చెప్పు అని చెప్పి ఒక స్పష్టమైన మార్గం కొరకు, మనం చూసి నమ్మే మార్గం కొరకు మనం ఎదురు చూస్తాం. ఈ రోజున వేలి చూపుతో కాదు, విశ్వాసముతో నడిచేవారిగా ఉండాలి. వీఆర్ నాట్ గోన్ వాక్ బై సైట్ బట్ వీఆర్ గోన్ వాక్ బై ఫెయిత్ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ రోజున మీరు గమనించండి, యేసుక్రీశ్వర్ నీటి మీద నడిచేటప్పుడు పేతురు అడిగాడు, ఇదిగో నువ్వేనని ఎట్లా నమ్మాలయ్యా అని అంటే, అప్పుడు యేసుక్రీశ్వర్ అంటారు, పీటర్ కమ్ టు మీ, నా దగ్గరికి రా. పేతురుతో యేసుక్రీశ్వరు అక్కడ ఎంత లోతుందో చెప్పలా, అక్కడ గాలులు ఎంత వేగంగా వేస్తున్నాయో, విండ్ స్పీడ్ ఎంతో చెప్పలా, అలలు ఎలా ఎగుస్తున్నాయో చెప్పలా. తను నడుచుకుంటూ ముందుకు వస్తున్నప్పుడు ఒకళ్ళు మునిగిపోతే తన వెనకాల ఉన్న శిష్యులు తన గురించి ఏం మాట్లాడుకుంటారో చెప్పలా. యేసుక్రీశ్వర్ చెప్పింది ఒకటే మాట, కమ్, నా దగ్గరికి రా అని మాత్రమే అన్నారు. ఈ రోజున దేవుడు మనల్ని ఒక పని చేయమని మనకు చెప్పినప్పుడు దాని వెనకాల ఉన్న లాజిక్స్ దేవుడు మనతో చెప్పడం, ఒక బిజినెస్ స్టార్ట్ చేయమని దేవుడు నీకు చెప్పినప్పుడు నీకు ఫైనాన్షియల్ హెల్ప్ ఎక్కడి నుంచి వస్తుందో దేవుడు చెప్పడం, నువ్వేదైనా ఒక వివాహం వ్యవస్థలోనికి వెళ్ళమన్నప్పుడు నీ వివాహము ఎలా ఉండబోతుందో ముందుగానే దేవుడు నీకు చెప్పడు. లేదంటే ఏదైనా ఒక కంట్రీకి దేవుడు నిన్ను అప్లై చేయమన్నప్పుడు నీకు ఎట్లాంటి రిసోర్సెస్ ఉంటాయో దేవునికి తెలీదా? అయినప్పటికీ కూడా దేవుడు నీకు ఒక మాటను సెలవిస్తున్నాడంటే దానికి ఎప్పుడైతే నువ్వు విధేయతను చూపిస్తావో సహాయము పరలోకం నుంచి వస్తుంది.